నమస్తే, వెల్కమ్ టు భీమవరం న్యూస్ టైమ్. నా పేరు కావ్య. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. చలో అమలాపురం భగ్నం, భీమవరం బీజేపీ నేతల హౌస్ అరెస్ట్. అర్బన్ ఇంటి ఫ్లాట్లు వేగంగా పూర్తి చేయాలి, ఎమ్మెల్యే ఆదేశాలు. భీమవరం ఎమ్మెల్యే గ్రంథి జోక్యంతో గొల్లల కోడేరులో దీక్షా వివాదం సుఖాంతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు విపులీకరిస్తూ మార్పు చేసిన ఎంపీ కార్యాలయం బోర్డు. ఆన్లైన్ షాపింగ్ గా ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంథి. మల్బార్ గోల్డ్ షోరూమ్ లో ప్రత్యేక ప్రదర్శనలు. చలో అమలాపురం అంటూ బీజేపీ ఇచ్చిన పిలుపును భీమవరం పోలీసులు భగ్నం చేశారు. అంతర్వేది రథం దగ్ధం కేసులో నిందితులు ఒక్కరిని అరెస్ట్ చేయలేదంటూ ఆ పార్టీ ఈ పిలుపునిచ్చింది. దీంతో భీమవరం బీజేపీ నాయకులు బయలుదేరే ప్రయత్నం చేశారు. అయితే వారిని వెళ్లకుండా పోలీసులు నిర్బంధం చేశారు. రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, కేంద్ర రాష్ట్ర సమన్వయకర్త పురిగళ్ల రఘురాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాక సత్యనారాయణతో పాటు అల్లూరి సత్యనారాయణరాజు, ఆకుల లీలాకృష్ణ, సురేంద్రబాబు తదితరులు గృహ నిర్బంధంకు గురైన వాళ్ళు ఉన్నారు. తొలుత నాయకులు శ్రీనివాస్ వర్మ నివాసానికి చేరుకున్నారు. తదుపరి చాంబర్ వద్ద నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యక్తి స్వేచ్ఛకు నిరసన తెలిపే హక్కును హరించడం దారుణమన్నారు. చారిత్రాత్మక లక్ష్మీ నరసింహస్వామి వారి రథం తగలబడిందో ఆ సందర్భంలో వేలాది మంది హిందూ భక్తులు హిందువులు స్వామివారిని దర్శించుకోవాలనేటువంటి ఆలోచనతో అంతర్వేది వెళ్ళడం జరిగింది. అయితే ఆ సందర్భంలో హిందువులను అరెస్ట్ చేసి దాదాపు 40 మందిని నాన్ బెయిల్ సెక్షన్స్ పెట్టి గత 10 రోజులుగా వారిని జైల్లో పెట్టేటువంటి సందర్భంలో నిన్న కోర్టు తీర్పు ఫలితంగా వారికి బెయిల్ రావడం జరిగింది. వారందరినీ మంగళ వాయిద్యాలతో ఇవాళ భారతీయ జనతా పార్టీ వారందరికీ స్వాగతం పలకడం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఆర్థికంగానికి విజ్ఞాపన పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. దీనికి గాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మండలాల్లో జిల్లాల్లో నాయకులను వేలాదిగా ముందస్తు జాగ్రత్తగా గృహ నిర్బంధంలో పెట్టడం జరిగింది. ఇవాళ శాంతి భద్రతకు వికాసం కలిగించాలనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు. శాంతి భద్రతల విషయంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము పోలీసులకు వ్యతిరేకం కాదు. శాంతి భద్రతలు కాపాడేటువంటి విషయంలో పోలీసులు కూడా సహకరించేటువంటి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ చేతకాని ప్రభుత్వం విషయంలో సంఘటన ఇన్ని రోజులు జరుగుతున్న మరో సంఘటనకు సంబంధించి దగ్ధం సంఘటనకు సంబంధించి ఒక్క నిందితులను కూడా పట్టుకోలేనటువంటి యొక్క ప్రభుత్వ వైఖరిని మాత్రం మేము ఖండిస్తున్నాం. భీమవరం పట్టణంలో ఇంకా నిర్మించవలసిన గృహాల గురించి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఈ రోజు తన క్యాంప్ ఆఫీసులో టిడ్కో అధికారులతో సమీక్షించారు. మొత్తం ప్లాట్లు 8,352 గాను 7,104 నిర్మాణం పూర్తయింది. మిగిలినవి వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. లబ్ధిదారులందరూ గృహప్రవేశానికి ఎదురు చూస్తున్నారని, పనులు వేగం చేయాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణం చేయాలన్నారు. తాజా పరిస్థితిపై టిడ్కో ఈఈఎం స్వామినాయుడు, డిఈయు పాపారావు, ఏఈ పూర్ణచంద్రరావులు ఎమ్మెల్యేకు వివరించారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జోక్యంతో పాలకోడేరు మండలం గొల్లల కోడేరులో వైసీపీ నాయకులు కార్యకర్తల మధ్య ఫ్లెక్సీల వివాదం ప్రస్తుతానికి సమసిపోయింది. వైసీపీ కార్యకర్తలకు ఉండి నియోజకవర్గంలో ఒక నాయకుడి వల్ల అన్యాయం జరుగుతుందంటూ గ్రామంలో ఫ్లెక్సీల వివాదం తలెత్తడం కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి సంఘీభావంగా గ్రామ కన్వీనర్ శ్రీనివాస్ వర్మ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ దీక్ష విరమించేందుకు ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో కార్యకర్తలు శ్రీనివాస్ వర్మలతో భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఉండి పీవీఎల్ నరసింహరాజు చర్చించి దీక్షను విరమింపచేశారు.
నర్సాపుర ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు భీమవరంలో ఉన్న తన వైఎస్ఆర్సీపీ కార్యాలయం బోర్డును యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చడంతో అందరిలోనూ చర్చ సాగుతుంది. ఇది పార్టీ పేరు సమగ్ర వివరణే అయినప్పటికీ ఇది రాజకీయంగా కొత్త పరిణామాలకు దారితీస్తుందేమో అని రాజకీయ మేధావులు భావిస్తున్నారు. ఢిల్లీలోనూ ఆయన ఇలాగే వివరణతో ఫ్లెక్సీలు పెట్టారు. ఆన్లైన్ షాపింగ్ కు ఉపకరించే మీ బడ్డీ యాప్ను భీమవరం పట్టణ వినియోగదారులకు అందుబాటులోకి తెస్తూ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీ పెరిగినందువల్ల అన్ని రకాల అవసరాలను ఒక యాప్ ద్వారా పట్టణ ప్రజలు వినియోగించుకోవడానికి ఇది ఉపకరిస్తుందన్నారు. ఈ యాప్ ద్వారా సరుకులను కోవిడ్ నిబంధనలు అనుసరించి ఇంటికి అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. బ్రాంచ్ మేనేజర్ సందీప్, గ్రంథి సాయి, గంధం అబ్బులు, పోసిన్ శెట్టి శేషుబాబు, వంశీ, ఠాగూర్ పాల్గొన్నారు. భీమవరం మల్బార్ గోల్డ్ షోరూంలో ఈ నెల 19వ తేదీ నుంచి 23 తేదీ వరకు మైండ్ డైమండ్ షో నిర్వహిస్తున్నామని మార్కెటింగ్ మేనేజర్ అజిత్ కుమార్, ఫోర్ హెడ్ అర్జున్ ఒక ప్రకటనలో తెలిపారు. రోజు ధరించే ఆభరణాలు, సోలిటర్ వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలు, ప్లాటినం నగలను ఈ ప్రదర్శనలో మైండ్ వజ్రాలపై ఉంచుతున్నట్టు చెప్పారు. ప్రదర్శనలో మైండ్ వజ్రాలపై 25% తగ్గింపుతో పాటు ఏడాది పాటు బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. అలాగే సంస్థ సేవలో భాగంగా విద్య, వైద్యం, మహిళల సాధికారత, పేదలకు గృహ నిర్మాణం కొనసాగిస్తున్నట్టు తెలిపారు. దేశ విదేశాల్లో తమ మల్బార్ షోరూంలు 260కి పైగా ఉన్నాయన్నారు. చూస్తున్నారు కదా, ఇలాంటి ఫ్రెష్ న్యూస్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటున్నారా? అయితే మీరు ఒకటి చేయాలి, వెంటనే మా భీమవరం న్యూస్ టైమ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.